జరుగుతున్న సక్సెస్లో అతీవుడైనటువంటి మల్లారెడ్డి సార్ ఈసీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నిజామాబాద్ గారితో సోదాలు జరుగుతున్న పొద్దున్న నుంచి ఇప్పటి వరకు కొన్ని రెసిడెన్షియల్ హౌసెస్ మరియు ఒక 8 ఓపెన్ ప్లాట్స్ అట్లాగే కొన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా గుర్తించడం జరిగింది. వాటి వీళ్ళ మొత్తం సుమారు 3 కోట్లు ఉండొచ్చు. ఇంకా కొన్ని చోట్ల సక్సెస్ జరుగుతున్నాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఇప్పటి వరకు ఎక్కడెక్కడ సోదాలు జరుగుతున్నాయి. కొన్ని నిజామాబాద్ మన సొంతూరైన సిద్దిపేటలో కూడా కొన్ని సక్సెస్ జరుగుతున్నాయి. ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్. ఇంకా ఏమేమి స్వాధీనం వస్తున్నాయి దగ్గర నుంచి అంటే ఇప్పటి వరకు మనం మార్కెట్ వాల్యూ ప్రకారం 3 crores అయితే మళ్ళీ వచ్చింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి అయితే మిగతా వివరాలు మీకు ఏమన్నా వీళ్ళకి ఎవరైనా బినామీలు ఉండడం కానీ వాళ్ళు ఇంకా అదే నడుస్తుంది. అదే మనకి కంక్లూజన్ కాలేదు. ఇప్పటి వరకు ఈయన రిమాండ్ ఎప్పుడు మేబీ రేపు వరకు ఇప్పటి వరకు ఏమైనా దొరికినాయి అంటారు. గవర్నమెంట్ ఇవ్వకి జరిగింది. ఆ వీటిని కూడా ఇంకా త్వరలో అవి అవి కూడా అమౌంట్ ఏం లేదు. అంటే మ్యాక్సిమం అయితే ఇప్పుడు 3 crores వరకు అయితే లిక్విడ్ కాదు డాక్యుమెంట్ క్యాష్ గోల్డ్ కూడా అదే లాకర్స్ ఉన్నాయి కదా. ఆ లాకర్స్ ఒకవేళ ఓపెన్ చేస్తే అందులో ఏమన్నా వస్తే ఇక్కడ ఇంట్లో అయితే ఇక్కడ ఏం లేదు. అంటే 3 lakhs 3 lakhs వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా వాళ్ళ ఇంత వేరే బంధువులు ఇంట్లో వాళ్ళ కంప్లీట్ కంక్లూజన్. థ్యాంక్ యూ. లేదు మాట్లాడుతూ సార్ ఒక ప్రాథమికంగా ఏం జరిగింది అది చెప్పండి. ఒక 2 నిమిషాలు